హాయ్ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే చాలా బాగా చేసుకున్నాము. నిజానికి సంక్రాంతి పండుగ చూడాలి అంటే పల్లెటూరులోనే బాగుంటుంది. నేను ఈవినింగ్ మా ఆయన కూడా ఊరైతే వచ్చేసారనమాట. మేము లేచేసరికల్లా మా అమ్మ వంటల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. నేను కూడా లేచి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకిద్దరం తలకు వంట అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మ నేను లేచేసరికల్లా కలగూర కన్ని రెడీ చేసింది. నేనైతే పరమాన్నం చేశాను. ఇంకా బూర్లు గారెలు అయితే వేస్తున్నాము. నేను పూర్ణాలు అయితే చేసేసాను. అయితే సంక్రాంతికి బూర్లు గారెలు పరమాన్నం కలగూర పప్పు రైస్ అయితే చేస్తాము. ఇంకా వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పూజ చేయడమే ఉందన్నమాట. మా పిల్లలిద్దరిని ఈ లోపు అయితే నేను రెడీ చేశాను. నేను మా పిల్లలు రెడీ చేసుకునే లోపు మా అమ్మ మా నాన్న అయితే పూజకి ఏం కావాలనేది మొత్తం అంతా సర్దేశారు. ఇయర్ కి ఇలాగైతే పూజ జరిగిందనమాట. నాన్న కూడా 4 years బ్యాక్ సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే చనిపోయారు. అప్పుడే 4 years అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోగానే ఒక్కొక్కరు వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇయర్ సంక్రాంతి ఎలా గడిచింది, ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.